హలో, ఒక చిన్ని కథ విందామా? కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒప్పందపు పెళ్ళి 5వ భాగాన్ని వినేద్దాం. మధు కాలేజీ నుండి తిరిగి వస్తూ విక్రమ్ డైరీలో రాసిన వాటి గురించి ఫోన్లో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుని వెళ్తూ ఉంది. తొందరగా వెళ్తే విక్రమ్ని చూస్తూ ఉండాలి. ఆ గిల్ట్ ఫీలింగ్కి భయపడి ఫ్రెండ్స్తో కలిసి అలా బయట తిరిగి సాయంత్రం బస్ ఎక్కింది. ఊర్లో దిగగానే అప్పటికే పనులు మొదలుపెట్టిన కొంతమంది ఆడవాళ్ళను చూసి కాస్త ఊపిరి పీల్చుకుంది. ఇంటికెళ్ళగానే విక్రమ్ ఎక్కడా కనపడలేదు. వెళ్ళి గదిలో పడుకుంది. ఎందుకో మనసు ముందులా లేదు. విక్రమ్ని చూస్తుంటే ఎందుకో కాస్త గిల్టీగా అనిపించసాగింది. గోడుకున్న విక్రమ్ ఫోటోని చూస్తూ ఆశలు పెంచుకోకు అంది బాధగా. ఆలోచిస్తూ పడుకుంది. పెద్ద కల. సమయం తెలియకుండా నిద్రపోయింది. కళ్ళు తెరిచి వాచ్ చూస్తే 7:30 అవుతుంది. లేచి బయటికెళ్ళగానే హాల్లో కూర్చొనున్నాడు విక్రమ్. వచ్చేసరికి లేట్ అయింది అంది మధు. ఇట్స్ ఓకే అన్నాడు నవ్వుతూ. తిందామా అంది మధు. ష్యూర్ అంటూ మధు వెనక వైపు ఉన్న పెరటి వైపుకు వెళ్ళాడు. మధు కూడా విక్రమ్ని అనుసరిస్తూ వెళ్ళింది. పెరట్లో అంతా బల్బులతో అలంకరించి ఉంది. టేబుల్ పక్కనే గ్రిల్ మేకింగ్ మిషన్ అంతా సిద్ధంగా ఉన్నాయి. ఆ అలంకరణని చూడగానే కొంపదీసి ప్రపోజ్ చేస్తాడా ఏంటి అని కంగారు పడసాగింది. కూర్చో వస్తా అన్నాడు లోపలికెళ్తూ. మధు కూర్చుని టెన్షన్తో గోర్లు కొరికేసాగింది. అప్పటికే సన్నగా రాలుతున్న చినుకులు, చల్లని గాలి, వాతావరణం బాగున్నా మనసెందుకో ఎక్కడో ఆలోచిస్తుంది. లోపల నుండి మందు బాటలతో వస్తున్నాడు విక్రమ్. మధులో ఇంకా భయం పెరగసాగింది. 2 minutes అంటూ మళ్ళీ లోపలికెళ్ళాడు. లోపల నుండి చిన్న బాక్స్ తీసుకొచ్చాడు. మధు ముందు పెట్టి ఓపెన్ చేయి అన్నాడు నవ్వుతూ. మధు ఆలోచిస్తూ ఏంటి అంది. ఓపెన్ చేయి అన్నాడు నవ్వుతూ. మధు కంగారుగా చూస్తూ దేవుడా ప్లీజ్ నన్ను కాపాడవయ్యా అనుకుంటూ కళ్ళు మూసుకొని ఓపెన్ చేసింది. అందులో చాలా చిన్న కేక్ ఉంది. మధు కేక్ని చూసి కాస్త ఊపిరి పీలుస్తూ విక్రమ్ వైపు చూసింది. విక్రమ్ కట్ చేయి అన్నాడు. మధు అదోలా చూస్తుంటే హ్యాపీ బర్త్డే మధు అన్నాడు నవ్వుతూ. మధు ఆలోచిస్తూ డేట్ గుర్తు చేసుకోసాగింది. హే, నా బర్త్డే అని మర్చిపోయాను. అసలు నాకే గుర్తులేదు. మొన్నటి వరకు గుర్తుంది కానీ ఇప్పుడు అసలే గుర్తులేదు అంది మధు నవ్వుతూ. విక్రమ్ నవ్వుతూ చిన్న కేక్ ముక్కను తీసి మధుకి తినిపించాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. మధు విక్రమ్ చేతిలో ఉన్న కేక్ని తీసుకుంటూ థ్యాంక్ యూ అంది. కూర్చో అన్నాడు విక్రమ్. మధు కూర్చోగానే గ్రిల్ చేసిన చికెన్ పెట్టాడు. నువ్వే చేసావా అంది మధు. అవును అన్నాడు విక్రమ్. మధు విక్రమ్ని ఎలా ఫేస్ చేయాలని సతమతం అవుతూ ఉంది. విక్రమ్ చేసిన వంటల్ని మధుకి వడ్డిస్తూ ఉన్నాడు. మధు కూడా తింటూ మధ్యలో ఆపి నువ్వు తినవా అంది. నేను తర్వాత తింటాను అన్నాడు నవ్వుతూ. తినేయచ్చు కదా అంది మధు. నువ్వు తినేసి వెళ్ళి పడుకో అన్నాడు విక్రమ్ ఎదురుగా కూర్చుంటూ. ఓ అర్థమైందిలే, నువ్వు తాగుతావా అంది మధు. ఏ కేసు ఏమైనా పెడతావా అన్నాడు విక్రమ్ నవ్వుతూ. మధు నవ్వుతూ జస్ట్ అడిగానంతే, అప్పుడప్పుడు అన్నాడు మెల్లగా. మధు తినేసి నేను వెళ్ళి పడుకుంటా అంది వెళ్ళిపోతూ. విక్రమ్ మధు వెళ్ళగానే బాటిల్లో మందు 2 గ్లాసుల్లో పోస్తూ ఉన్నాడు. లోపలికెళ్ళిన మధు కూర్చుని ఆలోచిస్తుంది. చాలాసేపు కూర్చుని పడుకుంది. ఎంతకీ నిద్ర పట్టలేదు. లేచి విక్రమ్ ఉన్న వైపు వెళ్ళింది. ఒక్కో గ్లాసులో తాగుతూ ఉన్నాడు విక్రమ్. మధుని చూసి ఆపేస్తూ ఏమైనా కావాలా అన్నాడు. లేదు, నిద్ర పట్టట్లేదు అంది. నీకేం ప్రాబ్లం లేదు కదా అన్నాడు సైగ చేస్తూ. మధు నవ్వుతూ యూ క్యారీ ఆన్ అంది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. కీచురాల చప్పుడే ఎక్కువ వినిపిస్తుంది. రేపు వెళ్ళిపోతావా అంది మధు నెమ్మదిగా. హా అన్నాడు విక్రమ్. దూరంగా ఉన్నప్పుడే బాగుండేది అంది మధు మెల్లగా. అవును, దగ్గరగా ఉంటూ ఇలా ఉండడం నాకు కంఫర్ట్గా లేదు అన్నాడు నవ్వుతూ. వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి ఏదైనా ప్లాన్ చెప్పచ్చు కదా అంది. ఆలోచించు మధు అన్నాడు నవ్వుతూ. నీ కళ్ళేంటి అలా ఎర్రగా ఉన్నాయి, చూడ్డానికి విలన్లా ఉన్నావు తెలుసా అంది మధు. విక్రమ్ చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు. వర్షం పడుతుంది కదా, లోపలికొచ్చి కూర్చో అంది మధు వెళ్తూ. చీకట్లో సన్నటి చినుకులు, చల్లని గాలి తాగుతుంటే బాగానే ఉంది అన్నాడు. నీ మొహం, లోపలికి రా అంది మధు. నువ్వెళ్ళు అన్నాడు విక్రమ్. నువ్వు వస్తావా రావా అంది మధు గదమాయిస్తూ. విక్రమ్ మధుని దగ్గరికి రమ్మని సైగ చేస్తాడు. మధు దగ్గరికి వెళ్ళగానే కూర్చో అని సైగ చేస్తాడు. మధు కూర్చొని పైటని తలపై పెట్టుకుని చెప్పు అంది. ఈ సీసా ఖాళీ అయిపోతే నువ్వు రోజు చూసే విక్కీని చూడవు, కాబట్టి నువ్వు వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకో అన్నాడు నవ్వుతూ.
ఇది చెప్పడానికే పిలిచావా? నేను చెప్తాను విను. బుద్ధిగా ఈ బాటిల్ గ్లాసులు తీసుకొని లోపలికి రా. అక్కడ కూర్చొని ఎంతసేపైనా తాగు అంది అదే టోన్లో. నీకు పాయింట్ అర్థం కాలా. ఇంకాసేపు అయితే నా మైండ్ నా మాట వినదు. సో నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు. నీకు నా పాయింట్ అర్థం కావట్లేదు. నీ మైండే కాదు, నేను నీ మాట వినను. ముందు నాతో రా అని చేయి పట్టుకుని లాగింది. నువ్వు వెళ్ళు మధు అన్నాడు విక్రమ్ కాస్త నెమ్మదిగా. ఒక్కసారి చెప్తే అర్థం కదా, వర్షంలో వద్దంటే వినవు అంటూ విసవిస వెళ్ళిపోయింది మధు. ఏదో శబ్దం వినిపించింది. విక్రమ్ తొంగి చూశాడు. జారిపడ్డ మధును చూసి నవ్వుతూ వెళ్ళి పైకి లేపబోయాడు. అవసరం లేదు అంది కోపంగా చూసి. సారీ అన్నాడు విక్రమ్. మధు కోపంగా చూసి గుడ్ నైట్ అని వెళ్ళిపోయింది. విక్రమ్ అమాంతంగా చేతుల్లోకి ఎత్తుకుని ముందుకు అడుగు వేశాడు. మధు కొయ్యి బొమ్మలా మారిపోయింది. వదులు అంటూ గింజుకోసాగింది. దగ్గరగా విక్రమ్ని చూడడం అదే మొదటిసారి. గరుగ్గా ఉన్న గడ్డం, కోటేరు ముక్కు, సూటిగా చూస్తే కళ్ళు, ఆ కళ్ళను చూడలేకపోయింది. ష్ అంటూ తీసుకెళ్లి మధు గదిలో బెడ్ పైన పడుకోబెట్టి తలుపు దగ్గరగా వేసి బయటకు వచ్చేశాడు. మధు ఇంకా షాక్లోని ఉండిపోయింది. తన చేతుల మీద ఉన్న విక్రమ్ వేలి గుర్తులను చూసి మెల్లగా రుద్దుకోసాగింది. కాసేపటికి వర్షం ఎక్కువైపోవడంతో వెళ్ళాలా వద్దా? పాపం వర్షంలో తడిచిపోతున్నాడేమో. వెళ్తే అసలే తాగేస్తున్నాడు, ఏం చేస్తాడో. వెళ్లకుండా ఉండలేను, మరీ ఇంత స్వార్థంగా ఆలోచించలేని కదా అని ఆలోచిస్తూ బయటికెళ్ళింది. విక్రమ్ వర్షంలోనే జారిగిలబడి కూర్చొనున్నాడు. నెత్తి మీద నుండి కారుతున్న వర్షం నీళ్లు, మందుతో పాటు కలుస్తున్న వర్షపు చినుకులు తాగుతూ ఉన్నాడు. బాటిల్లో ఖాళీ అయిపోయింది. నెమ్మదిగా లేచి వెనక్కి తిరిగాడు. వెనక ఉన్న మధుని చూసి హేయ్, నేను లోపల వదిలా కదా అన్నాడు కోపంగా. మధు టవల్ విసిరేసి లోపలికి వెళ్ళింది. ఎంతసేపటికి రాకపోయేసరికి మళ్ళీ వెళ్ళి చూస్తుంది. అక్కడే పడిపోయిన విక్రమ్ని లాగి కూర్చోబెట్టి నెమ్మదిగా లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి తల తొడవసాగింది. మత్తులో విక్రమ్ ఏదేదో మాట్లాడుతూ తూలుతున్నాడు. తడిచిన బట్టలను చూసి ఎలా మార్చాలా అని ఆలోచించసాగింది. లోపలికెళ్ళి షర్ట్ తెచ్చి మారుస్తోంది. ఇది కూడా భ్రమనేనా అన్నాడు విక్రమ్. అవును అంది మధు కోపంగా. ఆకలేస్తుంది అన్నాడు విక్రమ్ తూలుతూ. పళ్ళెంలో కలుపుకొని తెచ్చి తినిపించాలా వద్దా అని ఆలోచిస్తూ వేరే దారి లేక కలిపి తినిపించసాగింది. కాసేపటికి విక్రమ్ తన గదిలో పడుకోబెట్టి బయటికి రాబోతుండగా మధు అన్నాడు విక్రమ్ మెల్లగా. మధు ఆగి చెప్పు అంది. సారీ అండ్ థ్యాంక్స్ అన్నాడు తూలుతూ. కళ్ళు మూతలు పడుతున్నాయి. గుడ్ నైట్ అంది మధు. కాసేపు ఇక్కడే నా పక్కనే ఉండవా? ఒక్కరోజైనా ప్రశాంతంగా నిద్రపోతాను అన్నాడు. మధు అక్కడే పక్కనే కూర్చుంది. విక్రమ్ పైకి లేచి నేల మీద బెడ్షీట్ వేసి పడుకుంటూ బెడ్పై కూర్చున్న మధుని చూస్తూ ఈ ప్రపంచంలోని అత్యంత బాధాకరమైనది ఏంటో తెలుసా? మనం ప్రేమించిన వాళ్ళు దూరం అవడం అన్నాడు. మధు మెల్లగా ఊకొడుతుంది. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ప్రతి చిన్న వాటికి ఎక్సైట్ అవుతూ సంతోషపడిపోతూ ఉంటాం. 25 ఏళ్ళు వచ్చాక మనకి నచ్చిన వాళ్ళు మన పక్కనే ఉంటే అదో సంతోషం మళ్ళీ కలుగుతుంది. ప్రేమ కన్నా సంతోషమైనది ఇంకోటి ఉంటుందా? ప్రేమించిన వాళ్ళు పక్కన ఉండడం కన్నా మరో స్వర్గం ఉంటుందా అన్నాడు విక్రమ్. మధు విక్రమ్ కళ్ళలో తిరుగుతున్న కన్నీళ్లను చూస్తోంది. మనసులో ఉన్న భారాన్ని పంచుకోవడానికి మన పక్కన ఒకరు లేకుంటే ఆ బాధని వర్ణించలేం మధు. ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నానంటే నీకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. మనసుకి నచ్చిన వాడికి చూసి జీవితంలోకి తెచ్చుకో. ఈ ఒంటరితనం ఉందే ఒక్కరోజుతో అంతమవదు. ఉన్నన్ని రోజులు కాల్చుకు తింటుంది. సంతోషాలని బాధల్ని పంచుకోవడానికి ఎవరూ లేనప్పుడు జీవితమే వేస్ట్ ఏమో అనిపిస్తుంది. మంచి ఉద్యోగం, చేతి నిండా డబ్బులు మనశ్శాంతిని ఇవ్వవు మధు. కేవలం మంచి మనసున్న మనుషులు పక్కనుంటే చాలు, ఎక్కడైనా హాయిగా బతికేయచ్చు అన్నాడు విక్రమ్. కంటికొస్తున్న జారుతున్న కన్నీళ్లను చూసి మధు కాస్త బాధగా విక్రమ్ పడుకో అంది మెల్లగా. ప్లీజ్ మధు, నన్ను ఆపకు. ఇన్నాళ్ళ నుండి లోపలంతా ఏదో బరువు మోయలేక మోస్తున్నాను అన్నాడు. విక్కీ, నేను ఇలా చూస్తుంటే భయం వేస్తుంది అంది మధు. విక్రమ్ చిన్నగా నవ్వుతూ కొన్నిసార్లు నన్ను చూస్తే నాకే భయం వేస్తుంది అన్నాడు. మధు బాధగా విక్రమ్ వైపే చూస్తూ నా ఒడిలో పడుకుంటావా అంది. విక్రమ్ ఏం మాట్లాడకుండా తలదించుకున్నాడు. అనవసరంగా మంచి మూమెంట్ని పాడు చేస్తున్నాను. మనం చిన్నప్పుడు చాలా సరదాగా ఉండేది మధు. ఆడుకోవడానికి ప్రత్యేకించి ఏవీ లేకుండా మనకున్న వాటితో భలే ఆడుకునే వాళ్ళం కదా. తొక్కుడు బిల్ల ఆడేటప్పుడు నీ బొటన వేలు గోరు చిదివింది. నువ్వు ఏడ్చిన ఏడుపు ఇంకా గుర్తుంది అన్నాడు. నీకు అన్నీ గుర్తున్నాయి విక్కీ, నాకే అంతా గుర్తులేదు అంది మధు నవ్వుతూ. స్పెషల్ పీపుల్ మెమరీస్ అంతే అన్నాడు నవ్వుతూ. మధు చిన్నగా నవ్వి
నువ్వు అప్పుడు ఇప్పుడు ఏం మారలేదు అంది మధు. అదే కదా ప్రాబ్లం అన్నాడు చిన్నగా నవ్వుతూ. నువ్వు పెద్ద మోనార్క్వి అంది మధు. విక్రమ్ నవ్వుతూ మధు వైపే చూస్తూ ఉన్నాడు. చిన్ననాటి విషయాల్ని మాట్లాడుకుంటూ నవ్వుకోసాగారు. మధు ఏదో ఒక జోక్ చెప్పడం, విక్రమ్ నవ్వడం. మధుకి ఇదే మొదటిసారి విక్రమ్ అంతలా నవ్వడం చూడటం. కాసేపటికి విక్రమ్ మొహంలో నవ్వు మాయమైంది. మళ్ళీ మొహంలో అదో రకమైన విషాదం. ఏమైంది, సడన్గా డల్ అయిపోయావు అంది మధు. ఏం లేదు, నాకు ఎక్కువ హ్యాపీగా ఉంటే మళ్ళీ బాధపడాల్సి వస్తుందని భయం అన్నాడు. ఇలాంటివన్నీ నమ్ముతావా విక్కీ అంది. అంటే నమ్మననుకో, కానీ ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు, అదే నిజం అన్నాడు. అలా అని ఉన్న సంతోషాల్ని వచ్చే సమస్యల కోసం పోగొట్టుకోవాలా? సమస్యలు తీరినప్పుడే సంతోషాలు పుడతాయి విక్కీ అంది మధు నవ్వుతూ. విక్రమ్ మధు వైపు చూస్తూ ఉన్నాడు. విక్రమ్ కళ్ళల్లో నీళ్లు తిరగడం చూసి మధు మనసు చివుక్కుమంది. మెల్లగా దగ్గరికెళ్ళి హత్తుకుని, నీ మనసులో ఉన్న బాధని బయటికి వదిలే విక్కీ అంది. కట్టలు తెంచుకున్న ప్రవాహంలో కన్నీళ్లు జారిపోయాయి. 25 పైబడిన వాడు కాస్త పసివాడైపోయాడు. మధు విక్రమ్ వీపుని నిమురుతోంది. కాసేపటికి తేరుకున్న విక్రమ్ దూరంగా, నువ్వు వెళ్ళి పడుకో మధు అన్నాడు మొహమాటంగా. మధు విక్రమ్ పక్కన కూర్చొని తలని ఒడిలో పెట్టుకుని తలపై నిమురుతూ, నీకెవ్వరూ లేరని నువ్వు అనుకుంటున్నావంతే, నీ చుట్టూ మేమున్నాం అంది. నాకేమైనా అయితే మా అమ్మని నువ్వే చూసుకోవాలి అన్నాడు విక్రమ్. అలా మాట్లాడుకో, ముందు నువ్వు కళ్ళు మూసుకో అంది మధు. విక్రమ్ కళ్ళు మూసుకున్నాడు. మధు నెమ్మదిగా విక్రమ్ని దిండుపై పడుకోబెట్టి పైకి లేచింది. విక్రమ్ చేతికి చుట్టుకుని ఉన్న మధు పైట చెంగు చిక్కుకుని నెమ్మదిగా విడిపించుకోవడానికి తీసాగింది. విక్రమ్ కదలడం చూసి అక్కడే కూర్చుని విక్రమ్ వైపే చూస్తూ ఉంది. ఆదమర్చి నిద్రపోతున్న పసిపిల్లాళ్ళ ఉన్నాడు. అతని కంటి కొసల్లో జారిన కన్నీటి చారులు మధు గమనిస్తూ ఉంది. విక్రమ్ జుట్టుని నిమురుతూ అలానే మంచానికి ఆనుకుని కూర్చుంది. మెల్లగా నిద్రలోకి జారుకుంది. ఉదయం మధు నిద్ర లేచేసరికి విక్రమ్ లేడు. గదిని శుభ్రంగా సర్ది ఉంది. లేచి బయటికి చూస్తే అక్కడ కూడా కనిపించలేదు. బయటికి చూస్తే బైక్ లేదు. లోపలికి వచ్చి మళ్ళీ చూడసాగింది. విక్రమ్ గదిలో మంచం మీద ఉన్న పేపర్ తీసి చూసింది. డియర్ మధు, ఈ క్షణం అనిపిస్తుంది ఇంకో రోజు మళ్ళీ రాదని తెలిసినా ఎందుకు బాధగా అనిపించట్లేదు. అమ్మ ఒడి కన్నా గొప్ప స్థానం ఇంకొకటి ఉండదు. నిన్న నీ ఒడిలో ప్రశాంతంగా నిద్రపోయా. కేవలం 7 గంటలు 7 జన్మల కలిసి బ్రతికినట్టు అనిపించింది. నా 10 ఏళ్ల భారాన్ని తగ్గించేసింది అనిపిస్తుంది. ఎందుకో నాకే తేలిగ్గా అనిపిస్తుంది. నువ్వు నాకు భారీగా ఉండవని ముందే తెలుసు, కానీ అమ్మగా నన్ను లాలిస్తావని అస్సలు ఊహించలేదు. విచిత్రం ఏంటో తెలుసా, కొన్ని మనకు దొరకనివి తెలిసినా వాటి మీద ప్రేమ మాత్రం పెరుగుతూనే ఉంటుంది. మన పెళ్లి ఒప్పందమే, కానీ నిన్నటి రాత్రి నాకు ఒక తీపి జ్ఞాపకం. మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది, నీ మనసును అర్థం చేసుకునే అమ్మాయి వస్తుందిలే అని. నువ్వు వచ్చావు, కానీ కొద్ది గంటలే అయినా బాగుంది. నీకు నా వల్ల ఇబ్బంది అని తెలుసు, కానీ ఇంకోసారి ఇలా జరగదు. ఎందుకంటే మనం మళ్ళీ కలవం. నువ్వు నా డైరీ చదివావని ఇంటికొచ్చిన మొదటి రోజే అర్థమైంది. మొదటిసారి నేను చూడగా పుట్టిన ప్రేమ చివరిగా నీతోనే మిగిలిపోతుంది. నిన్నటి రోజు చాలు నేను ప్రశాంతంగా నిద్రపోవడానికి. ఆ డైరీని అక్కడే వదిలేస్తున్నాను, మిగిలిన పేజీలు నువ్వు పూర్తి చేయడానికి. నిజం తెలిసాక నీలో మార్పుని గమనించాను. నాది స్వార్థమే కావచ్చు, కానీ నీకు దూరంగా ఉన్నాను. నువ్వు ఉన్నావన్న ఆనందం చాలనిపించి ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, మనది కేవలం ఒప్పందం పెళ్లి మాత్రమే. నీ మనసులో ఉన్న సంశయాల్ని వదిలి సంతోషంగా ఉండు. నాకు నీ మీద ప్రేమ ఉన్నంత మాత్రాన నీకు నా మీద ప్రేమ పుట్టాలని లేదు. నీ మనసుకి నచ్చిన వ్యక్తితో సంతోషంగా ఉండాలని, కోరుకున్న జీవితం దొరకాలని ఆశిస్తూ ఇట్లు విక్కీ. మధు ఉత్తరం చదువుతూ బయటికి వెళ్ళి కూర్చుంది. కిచకిచమంటున్న పక్షుల్ని చూస్తూ, ఏం చెయ్యాలి మీరే చెప్పండి అంది వాటి వైపు చూస్తూ, గింజలు వేస్తూ. మధు మనసంతా గందరగోళంగా అనిపించసాగింది. అలానే ఆలోచిస్తూ కూర్చుంది. ఇంతలో గడియారం మోగేసరికి ఇదంతా అయ్యే పని కాదు, కానీ మన పని మనది అని లేచి వెళ్ళిపోయింది. కాలేజీకి బయలుదేరుతుండగా ఇంటి ముందు 2-3 ఆడవాళ్ళు నిలబడి ఉన్నారు. చెప్పండి అంది మధు నవ్వుతూ. మా పిల్లోల్ని కూడా బల్లో చేర్పిస్తామమ్మా, మాకు పనిప్పిస్తారా అంది ఒక ఆవిడ నసుకుతూ. తప్పకుండా అంది మధు నవ్వుతూ. వాళ్ళు వెళ్ళిపోగానే ప్రభా వచ్చింది. మార్పు మొదలైంది అంది మధు. అవును చూద్దాం, సాయంత్రం వచ్చేటప్పుడు స్ట్రీట్ లైట్స్ ఫిట్టింగ్ వాళ్ళు వస్తానని చెప్పారు, ఒకసారి గుర్తు చేసిరా అంది ప్రభ. సరే అంటూ మధు వచ్చేసింది. మధుకి రోజులా అనిపించలేదు. కాలేజీకి వెళ్ళింది. క్లాస్ జరుగుతున్నంతసేపు రాత్రి సంఘటనలు, ఆ ఉత్తరం గుర్తుకొచ్చి క్లాస్ మధ్యలో నుంచి లేచి ఇంటికొచ్చేసింది. ఇంటికొచ్చి విక్కీ ఆలోచనలు రాకుండా ఉండాలని ఏదో పని చేస్తూ ఉండిపోయింది. పని పూర్తి చేసుకుని బుక్ తీసి చదవడం మొదలుపెట్టింది.
ఎప్పుడొచ్చాడో విక్రమ్ వెనక నుండి కళ్ళు మూశాడు. మధు కళ్ళని మూసిన చేతుల్ని తడుముతూ ఉంది. విక్రమ్ చేతుల్ని తీగాని, ఏంటి అప్పుడే వచ్చేసావా అంది. వెళ్ళాలని వచ్చాను కానీ ఎందుకో నిన్ను చూడాలనిపించింది అన్నాడు నవ్వుతూ. మధు విక్రమ్ వైపు చూస్తుంది. విక్రమ్ కళ్ళలో ఏదో ఉంది. అతని సూటిగా చూడలేక తలదించుకుంది. మధు అంటూ మధు మొహాన్ని అరచేతిలోకి తీసుకుని నునుపైన చుబకాన్ని తాకుతూ నాతో ఉండిపోతావా అన్నాడు. విక్రమ్ గొంతులోని ఏడుపు జీర మధు చెవుల్ని తాకుతుంది. తడబడుతూ మరో ఆలోచన లేకుండా ఉంటాను అంది. విక్రమ్ మధుని మరింత దగ్గరగా లాక్కుంటూ నుదుటిపై ముద్దు పెట్టాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.